మార్గదర్శికి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఈనాడు జ్యోతి ఈ రాయు కానీ సాక్షి రాసుకొస్తే ఒకటి తాజాగా రాసుకొచ్చింది 1500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే. మార్గదర్శి 2600 కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు మీద ఐటీ జరిమానా 16 ఏళ్లుగా పెండింగ్లోనే 1500 కోట్ల పెనాల్టీ. రామోజీ మరణించిన గతంలోనే విధించిన స్టే తొలగిపోయినట్లే. ఆదాయ పన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ సెక్షన్ 45(s) నుంచి తమకు మినహాయింపు ఉందన్న రామోజీ వాదన కొట్టిపారేసిన ఆర్బీఐ డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమే. హెచ్యుఎఫ్ కర్త మరణించిన విచారణ ఎదుర్కోవాల్సిందే. మార్గదర్శి ఫైనాన్సర్స్పై ప్రొసీడింగ్స్ని కొనసాగించాలని కౌంటర్లో నివేదన. డిపాజిట్ల వసూలు చట్టవిరుద్ధంగా జరిగిందా లేదా, అసలు అలా వసూలు చేయడం నేరమా కాదా అన్నది ముఖ్యం తుది విచారణ తెలుస్తామని తెలంగాణ హైకోర్టు అంటూ తాజాగా ఉండవల్లి లేఖను బేస్ చేసుకుని ఆనాటి లెక్కలు చెప్పుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సర్స్కి విధించిన 1500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సర్స్ సంస్థ నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ కర్త చెరుకూరు రామోజీరావు మరణించినందుకు దీనికి సంబంధించిన గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఉండవల్లి అరుణ్కుమార్ ఇటీవల 2 వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో వివరంగా ప్రస్తావించారు. మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్కుమార్ తొలిసారిగా 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేసినటువంటి తర్వాత రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారం బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్స్ 2 లక్షల మందికి పైగా డిపాజిట్ల నుంచి అక్రమంగా 2600 కోట్లకు పైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్బీఐకి లేఖల ద్వారా తెలియజేయడం. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సెస్ మీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిఐడి కేసు నమోదు చేయడం. ఆర్బీఐ సెక్షన్ 45(s) నుంచి తనకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదన ఆర్బీఐ కొట్టేసింది. 45(s) కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని మార్గదర్శి ఫైనాన్సెస్ పేరిట వసూలు చేసిన ముమ్మాటికి అక్రమ డిపాజిట్లని స్పష్టం చేసింది. దాంతో విధిలేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థను మూసివేస్తున్నామని, సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ న్యాయస్థానాలకు విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సంపాదించిన అక్రమ ఆదాయం మీద ఆదాయ పన్ను శాఖ 2008లో 1500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 271(d) ప్రకారం మార్గదర్శి ఫైనాన్సర్స్కి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయ పన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో 1500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం సుదీర్ఘంగా పెండింగ్లో ఉంది. తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31 తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకి అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా ఆపినటువంటి నేపథ్యంలో ఇదంతా జరుగుతుంది అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఒకళ్ళనొకళ్ళు జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి, వైఎస్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలన్నటువంటిది ఈనాడు ప్రయత్నం. దానికి రివర్స్లో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నది వీళ్ళ ప్రయత్నం.